హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము సాబుదానా దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటాయి. విత్ పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడైతేనంటే ముందుగా 1 కప్పు దాకా సాబుదానా తీసుకోవాలి. ఇది దొడ్డు సాబుదానా అండి. ఈ సాబుదానా తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం 1 కప్పు దాకా ఇడ్లీ రైస్ తీసుకోవాలి. మీరు నార్మల్గా రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 1/4 కప్పు దాకా మినపప్పు తీసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ దాకా మెంతులు వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మనం ఒక 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇలా చేయితోటి బాగా రబ్ చేస్తున్నట్టుగా అనుకుంటూ నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి తగినంతగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసేసుకున్న తర్వాత మనము కంపల్సరిగా ఒక 6 అవర్స్ అయితే నానబెట్టేసుకోవాలండి. దీనిపైన మూత పెట్టేసుకొని నానబెట్టేసుకుందాము. తర్వాత ఇక్కడ 6 అవర్స్ తర్వాత మనకు ఇలా సాబుదానా అనేది మంచిగా నానిపోయి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకు మెత్తగా అయిపోవాలన్నమాట సాబుదానా అనేది. నెక్స్ట్ ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం నానబెట్టేసుకున్న బియ్యము సాబుదానా వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా వేయవలసిన అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్నంతా కూడా మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాలి. మిగతా బియ్యం ఉన్నాయి కదా, దాన్ని కూడా మనము కొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కూడా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా బౌల్లోకి వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఇలా కలుపుకోవాలి. కొద్దిగా పిండిని ఇలా బీట్ చేస్తున్నట్టుగా మంచిగా ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కొరకు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మనం మార్నింగ్ చూద్దాము. ఇక్కడ చూడండి, పిండి అనేది మనకు ఇలా మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయింది. ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు దోశ వేసుకునేందుకు కొంచెం పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే 1 టీ స్పూను మనము సాల్ట్ వేసుకుందాము. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవడం వల్ల దోశలు మంచి కలర్ వస్తాయి, టేస్ట్ కూడా ఉంటాయి. ఇలా వేసుకున్నాక కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనకు కన్సిస్టెన్సీని చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెము వాటర్ వేసుకుందాము. ఒక 3-4 టీ స్పూన్స్ అంతా వేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువగా వేయొద్దు. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇది కాసేపు పక్కన పెట్టేసుకొని ఈలోగా చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. పాన్ పెట్టేసుకొని పల్లీలు వేసుకొని పల్లీలను మంచిగా వేపుకోవాలి. పల్లీలు బాగా ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మనము మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పల్లీలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొన్ని పుట్నాలు కూడా వేసుకోవాలి. ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 4 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోండి. తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి. ఎక్కువగా అవసరం లేదు, కొద్దిగా మటుకు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందు వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా మెత్తటి పేస్ట్లా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి.
ఇలా పచ్చడంతా బౌల్లోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు ప్రిపేర్ చేసుకుందాము. పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగినాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. వేసేసుకొని పోపు బాగా వేగాలి. వేగిన తర్వాత ఈ పోపుని మనం పచ్చళ్ళలో వేసేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. వేసేసుకొని మంచిగా పోపు రెడీ అయినాక ఇప్పుడు మనం పచ్చళ్ళలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు ఈ పచ్చడి కూడా రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ మనము దోశలు ప్రిపేర్ చేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పెన్నం పెట్టేసుకోవాలి. పెన్నం కొంచెం హీటెక్కిన తర్వాత ఉల్లిపాయతోటి కొంచెం ఆయిల్ ఇలా పెన్నంకి స్ప్రెడ్ చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ని ఈ పెన్నం పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశ వేసుకోవాలి. ఏదైనా గరిటె కానీ లేదంటే ఏదైనా బౌల్ కానీ తీసుకొని ఇలా దోశ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ దోశ పైన తడి ఆరేంత వరకు 1 నిమిషం తడి ఆరిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత దోశ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, దోశ అనేది కొంచెం ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు తిప్పేసుకోవాలి. ఇప్పుడు దోశను మంచిగా ఈవెన్గా కాల్చుకోవాలంటే అటు ఇటు పెన్నంని తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే మనకు దోశ అనేది మంచి రంగులో వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మనకు దోశ రెడీ అయిపోయింది. తీసి ప్లేట్లోకి పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దోశ వేసుకోవాలి. ఇలా దోశ వేసేసుకున్న తర్వాత దోశ కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు తడారిన తర్వాత దోశ పైన 1 టీ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దోశను కాల్చుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి మారినాక అప్పుడు మనం ఈ దోశను తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. దోశ చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా సాబుదానాతో దోశలు ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కటికి 3-4 తింటారండి, అంత బాగుంటుంది టేస్ట్ అయితేనంటే. మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.